సరళమైన భాషలో తీర్పులు ఇవ్వాలి, చిట్ట చివరి వ్యక్తికి తలుపులు తెరిచి ఉంచాలి. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ వాయిదాల సంస్కృతిని వేడాలి, సెలవులపైన ఆలోచించాలి. సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ పిలుపు. ఈ ధైర్యం ఎవరూ చేయలేదనుకుంటే ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా. వాయిదాలు తగ్గించండి ఆయన, ఏళ్ల తరబడి దశాబ్దాలు వాయిదాలు పడుతూనే ఉంటాయి. రెండవది సెలవులు, జడ్జిల సెలవులు స్కూల్ పిల్లల సెలవుల కంటే ఎక్కువ ఉన్నాయి. ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ పిల్లవాళ్ళ కంటే కూడా జడ్జిల సెలవులు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల కంటే కూడా జడ్జిల సెలవులు ఎక్కువ ఉంటాయి. దాన్నే ఇక్కడ ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రస్తావించారు. అది వాళ్ళ చేతుల్లో ఉంది, దానికి ఎవ్వరూ చెప్పక్కర్లేదు, అందరూ చదువుకున్నటువంటి వాళ్ళే. మరి చేస్తారా లేదో చూడాలి. లేకపోతే వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం. ఎన్నికలు రాకముందే యుద్ధరంగం నుంచి జగన్ పారిపోయారు. పులివెందులో గెలిచి చూపాలి. జగన్ రెడ్డి అర్జునుడు కాదు భస్మాసురుడు, నమ్మి ఓట్లేసిన ప్రజల నెత్తిపైనే చేతులు పెట్టారు. నెల్లూరు పత్తికొండ రా కదలిరా సభల్లో చంద్రబాబు అంటూ సీఎం జగన్ విశాఖలో సిద్ధం పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. కానీ వైకాపాను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు గ్రామీణ పరిధిలోని వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో అనంతరం